ఈరోజు మనము చెందువ చేపల పులుసు చేయబోతున్నాము. దీనికి గాను మనము చింతపండు నానబెట్టుకున్నాము. కొత్తిమీర, అల్లం, పుదీనా అంతా మసాలా గ్రైండ్ చేసి మనం ఇక్కడ పెనంలో పెట్టాము. ఉడుకుతుంది లైట్ గా. సిమ్లో పెట్టి తక్కువ మంటలో బాగా మసాలా రెడీ అవుతుంది. సో చేపల పులుసు కోసం మనం చేసుకున్న మసాలా చింతపండు పులుసుతోటి కలిసి కొత్త ఉడికిపోతుంది. ఇక బాగా ఉడికిన చేపలు దీనిలో వేసేద్దాం. చేపలు బాగా ఉడికిన రసంలో వేస్తున్నాం. సో తక్కువ మంటలో మన చేపలు ఉడుకుతున్నాయి. ఇక్కడ మనకి రాయలసీమ స్పెషల్, సౌత్ ఇండియన్ స్పెషల్ రాగిపిండి సంగతి రెడీ అవుతుంది. మిల్లెట్ బాల్ రెడీ అవుతుంది. సో ఇప్పుడే చేపల పులుసు గుమగుమలాడుతుంది. బాగా ఉడకనిద్దాం. తర్వాత మనం దానిపైన గార్నిష్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మనకి చేపలు రెడీ అయిపోయి ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాము. వావ్! ఇప్పుడు ఈ పీస్ టేస్ట్ చేద్దాం.